హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల. ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే ప్రదేశం మన దేశానికి ఎంతో ఖ్యాతిని తెచ్చి సాంకేతిక రంగంలో రాకెట్లా దూసుకుపోవడానికి కారణమైన అత్యద్భుతమైన ప్రదేశం. అది మరేదో కాదు, శ్రీహరికోట. ఈ పేరు వినగానే ఇది ఒక రాకెట్ లాంచింగ్ సెంటర్ అని, అంతరిక్ష పరిశోధన కేంద్రం అని మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అయితే మీకు ఎన్నో తెలియని విషయాలు ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా మీరు మొదటిసారి నా ఛానల్ను చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లేదు ఇంతకుముందు నుంచే చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనీసం ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. తిరుపతి జిల్లాలోని తీర ప్రాంతపు ద్వీపం, ఆంధ్రప్రదేశ్లోని కోరమండల్ తీరాన ఉంది. దీని చుట్టూ పులికాట్ సరస్సు ఉందని మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా వీడియోలో డెప్త్కి వెళ్ళే ముందు అసలు ఈ శ్రీహరికోటకి ఆ పేరు ఎలా వచ్చింది, అసలు ఈ ఏరియా చరిత్ర ఏంటి, ఈ ఏరియానే సైంటిస్టులు ఎందుకు రాకెట్స్ లాంచ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నారు అనే కొన్ని విషయాలని మనం ముందు చర్చకు తీసుకొద్దాం. అయితే శ్రీహరికోట చరిత్రకు వస్తే, శ్రీరాముడు ఈ దీవులో 1,00,00,000 కోటి లింగాలను ప్రతిష్ఠించి ఇక్కడ రాక్షస ప్రభావాన్ని తొలగించాడని, అందువలనే ఈ ప్రాంతానికి శ్రీ అరకోటైగా పేరు వచ్చి కాలక్రమంలో ఈ పేరు శ్రీహరికోటగా మారిందని అక్కడ ప్రజలు భావిస్తారు. ఈ ప్రాంతంలో రాకెట్ ప్రయోగ కేంద్రం స్థాపించక మునుపు ఈ ప్రాంతం నాగరికతకు చాలా దూరంగా ఉండేది. అమాయకులైన గిరిజన తెగలు ఎన్నో ఇక్కడ నివసిస్తూ ఉండేవి. 1969 వరకు కూడా అంతరిక్ష పరిశోధనలు కేరళలోని తిరువనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న తుంబా అంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించారు. కానీ దీని చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండేది. భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో చోట రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలోని బృందం అనువైన రాకెట్ ప్రయోగ స్థలం కోసం అన్వేషణలో భాగంగా దేశంలో అన్ని ప్రాంతాలను పరిశీలిస్తూ రాగా ఈ దీవి కంటబడింది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఈ దీవి రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా భావించిన సారాభాయి బృందం ఈ విషయాన్ని ఇస్రోకి తెలిపింది. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగం చేస్తే మంచిదని కేంద్రానికి విన్నవించడంతో కేంద్రం ఏర్పాట్లకు పర్మిషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 1,000 ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది. రాకెట్ ప్రయోగ కేంద్రం కోసం దేశం మొత్తం సంచరించిన ఆ బృందం శ్రీహరికోటను ఎంచుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా పులికాట్ సరస్సు బంగాళాఖాతం మధ్య శ్రీహరికోట ద్వీపంలా ఉంది. తూర్పు తీరాన సముద్రం ఉండటం, భూమధ్య రేఖకు సమీపంగా ఉండటం, నిర్జీవ పులికాట్ సరస్సు మరోవైపు ఉన్నాయి. రాకెట్ ప్రయోగ దిశలో భూభాగాలు ఏమీ లేకపోవటం లాంటి కారణాలు కూడా కలిసి రావడం దీనికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రయోగం ఏదైనా విఫలమైన రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోయేందుకు వీలుంది. మరో విశిష్టత, ఈ కేంద్రం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన రాకెట్ భూమి ఆకర్షణ శక్తిని తేలిగ్గా అధిగమించి అంతరిక్షంలోకి అనుకున్న విధంగా పంపవచ్చు. భౌగోళికంగా, సాంకేతికంగా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచ్ గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం 7 డిగ్రీల అక్షాంశంలోనూ, శ్రీహరికోట కేంద్రం 2వ స్థానంలో 13 డిగ్రీల అక్షాంశంలోనూ కొనసాగుతుంది. ఎంతో గొప్పదిగా చెప్పుకునే అమెరికాలోని కేప్ కన్నెడీ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 28 డిగ్రీల అక్షాంశంలోనూ, రష్యాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 55 డిగ్రీల అక్షాంశంలోనూ ఉన్నాయి. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మొత్తం 43,360 ఎకరాల్లో విస్తరించి ఉంది. మన వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. ఆ ప్రయోగాలలో కొన్నిటి గురించి తెలుసుకునే ముందు మనకు జరిగిన అవమానాల గురించి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది కదా. ఎందుకంటే ఒకప్పుడు సైకిల్ మీద, ఎద్దుల బండి మీద రాకెట్ను మోసుకొని వచ్చేవాళ్ళు, సరైన వాహన సదుపాయాలు లేక. అటువంటి టైంలో ఎంతోమంది విదేశీ శాస్త్రవేత్తలు భారత్ని చాలా హేళన చేశారు. భారతదేశంలో ఎద్దుల బళ్ళ మీద రాకెట్లను మోసుకుపోతారు అని చాలా చులకనగా చూశారు. అటువంటి దీన స్థితి నుండి విదేశీయుల శాటిలైట్లని అతి తక్కువ ఖర్చుతో గగనతలంలోకి పంపే స్థాయికి ఎదిగిన శ్రీహరికోటకి ఆ శ్రీహరికోట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతకన్నా సగటు భారతీయుడిగా గర్వించదగ్గ సందర్భం ఇంకేముంటుంది.
రాకెట్ కేంద్రంగా గుర్తింపు పొందిన తర్వాత మొదట షార్ నుండి సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. 1971 అక్టోబర్ 9న రోహిణి 125 సౌండింగ్ రాకెట్ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అది మొదలు ఇప్పుడు చంద్రయాన్-3 దాకా శ్రీహరికోట ఎన్నో కీలక ప్రయోగాలకు వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002 సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మార్చారు. ప్రస్తుతం సౌండింగ్ రాకెట్లు, పోలార్ శాటిలైట్లు మరియు జియోసింక్రోనస్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఉపయోగించే 2 లాంచ్ ప్యాడ్లను కలిగి ఉంది. భారతదేశ చంద్ర అన్వేషణ ప్రోబ్స్ చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3, మార్స్ ఆర్బిటర్ మిషన్, సోలార్ రీసెర్చ్ మిషన్ ఆదిత్య-L1 మరియు స్పేస్ అబ్జర్వేటరీ ఎక్స్పోసాట్ కూడా ఎస్డిఎస్సిలో ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే షార్ ఎంట్రన్స్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఇది ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ దాకా ఎవరైనా రావచ్చు, కానీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే గేట్స్ వైజ్గా ఉంటాయి. గేట్ 1, గేట్ 2, గేట్ 3. గేట్ 1లోకి ఎంప్లాయీస్ రెఫరెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. మాకు ఇప్పుడే పాస్ దొరికింది. పాస్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాం. రెండో గేట్లోకి వెళ్ళాలంటే మాత్రం స్టాఫ్కు తప్ప ఇంకెవరికి పర్మిషన్ ఉండదు. ఆ పాస్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడాలిగా. ఇదే ఆ పాస్. ఇప్పుడే ఆ పాస్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ మన లోపల మ్యూజియం కానీ ఇట్లా చాలా ఉంటాయి. మనకి అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. అకౌంట్స్ కానీ మొత్తం స్టాఫ్ శాలరీస్, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు అనేది మొత్తం అక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది సెకండ్ గేట్. ఇక్కడ కేవలం స్టాఫ్కి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. స్టాఫ్ని తప్ప ఇంకెవరిని లోపలికి అలౌ చేయరు. ఆ స్టాఫ్కి కూడా మొబైల్తో ఎంట్రీ లేదు. మొబైల్ అన్నీ బయట పెట్టేసి వెళ్ళాల్సిందే. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. ఇక్కడ కాలనీస్ ఉంటాయి ఈ షార్లో. ఆ కాలనీస్లో ఉండే కొంతమంది జాలర్లు చేపలు తెచ్చి వాళ్ళే స్వయంగా అది రెడీ చేసి కూడా అమ్ముతున్నారు, అతి తక్కువ ధరలకే. ఇట్లా అక్కడక్కడ పెట్టేసి అమ్ముతూ ఉంటారు. ఇందులో స్టాఫ్ బయటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆల్రెడీ మన వాళ్ళు పంపించిన ర్యాకెట్లకు శాంపుల్స్ అన్నమాట. మ్యూజియం ఇది, స్పేస్ మ్యూజియం. అంటే ఇప్పుడు దాకా మన వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేశారు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఇమేజెస్ కానీ, వాటి నమూనాలు కానీ ఈ స్పేస్ మ్యూజియంలో ఉంటాయి. అయితే మేము సెకండ్ సాటర్డే వెళ్ళటం వల్ల హాలిడే, మ్యూజియం క్లోజ్ ఉంది. అది బ్యాడ్ లక్, మీకు చూపించే అవకాశం లేకుండా పోయింది. ఆ గేట్ దాకా వచ్చి మాత్రం చూసి వెళ్ళాం మేము. మ్యూజియం క్లోజ్లో ఉండటం వలన నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక్కడ స్కూల్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్, మన జగనన్న స్కూల్ ఉంది ఇక్కడ. చూసి ఆశ్చర్యపోయాం. అవుటర్స్ కూడా వచ్చి చదువుకోవచ్చు అంటే ఇక్కడ. ఇది ఓపెన్ థియేటర్, అంటే ఫ్రీ టైంలో హాలిడేస్లో మూవీస్ వేస్తారు అక్కడ. బెంచెస్ చూశారు కదా, ఆ స్టాఫ్కి రిలాక్సేషన్ కోసం అరేంజ్ చేసిన ఫెసిలిటీ అన్నమాట అది. మన ఇస్రోకి మొదటి చైర్మన్ అయిన సతీష్ ధావన్ గారు, అబ్దుల్ కలాం గారు ప్రయోగించిన మొట్టమొదటి ర్యాకెట్స్ అంటేవి నమూనాలు. చూడండి ఎలా ఉన్నాయో. చెప్పాం కదా, సైకిళ్ళ మీద, ఎద్దుల బండ్ల మీద తీసుకొచ్చిన ర్యాకెట్స్ ఇవే. ఆ రోజుల్లో సరైన వాహన ఫెసిలిటీస్ లేక. ఇక్కడ చూడవచ్చు అవి నమూనాలు. ఇక్కడ మీరు చూస్తున్నది శాటిలైట్ రిసీవరు. శాటిలైట్ పంపించే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకునే రిసీవర్ అది. ఇది పురాతన గ్రంథాలయం. ఇక్కడున్న స్టాఫ్కి వాళ్ళకి ఏమైనా సందేహాలు వచ్చినా, ఏ డౌట్లు వచ్చినా సరే ఇక్కడ ఈ గ్రంథాలయంలోనే వాళ్ళు నివృత్తి చేసుకుంటారు. ఇక్కడ శ్రీహరికోట అడవిలో దొరికిన విగ్రహాలు ఇవి. చూడండి ఎంత ముచ్చటగా. అంటే ఈ రోజులని కాదు, పురాతన రోజుల్లో కూడా ఇంత అద్భుతమైన విగ్రహాలను మనం ఏ దేవాలయంలోనూ కానీ చూడలేము.
శంకుచక్రాలను చూసి మేము అసలు అమ్మవారు అనుకోలేదు. ఫస్ట్ విష్ణుమూర్తి అనుకున్నాం, కానీ ఆ భంగిమలను చూసిన తర్వాత అమ్మవారు భంగిమలు ఇవి అనేది అనిపించింది. అయితే పూజకి నోసుకోకుండా ఇట్లా పెట్టడం, అది కనీసం మ్యూజియంలో కూడా కాకుండా ఇట్లా ఓపెన్గా పెట్టడం అనేది కొంచెం బాధాకరంగా అనిపించింది. దీని మీద కొంచెం సీరియస్గా దీనికి సంబంధిత అధికారులు కొంచెం పరిశీలనలో తీసుకొని కనీసం పూజలు చేసే విధంగా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇలా పురాతన విగ్రహాలను ఇలా అడవిలో వదిలేయటం కరెక్ట్ అనిపించలేదు నాకైతే. ఇప్పటికైనా వాళ్ళు కొంచెం దీని మీద చొరవ తీసుకొని ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది రోహిణి గెస్ట్ హౌస్. అంటే ఎవరైనా గెస్టులు అవుట్ సైడ్ నుంచి వచ్చినా వాళ్ళకి ఇస్తారు. కల్పన గెస్ట్ హౌస్, ఇక్కడ సీఎం కానీ లేదు విఐపీస్ ఎవరైనా సరే హై క్యాడర్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇచ్చే గెస్ట్ హౌస్లు అవి. అయితే ఇంతకుముందు ప్రధానమంత్రి కానీ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఇట్లా ఎవరు వచ్చినా కానీ కల్పన గెస్ట్ హౌస్లోనే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ప్రధానమంత్రికి ఇట్లాంటి వాళ్ళకి సపరేట్ గెస్ట్ హౌస్ అనేది ఒకటి రెడీ చేశారు. ఆ గెస్ట్ హౌస్ దగ్గరకు కూడా వెళ్ళాం, కానీ వీడియో తీయలేదు, ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ ఉండే గెస్ట్ హౌస్. అక్కడ మనం వీడియో తీయటం ఎలా ఉందో లేదో నాకు క్లారిటీ లేదు, ఎందుకైనా మంచిదని నేను తీయలేదు. ఎందుకంటే చుట్టూ గోడ కట్టేసి ఒక 8 అడుగులు గోడ కట్టేసి పైన ఫెన్సింగ్ తోటి చాలా పకడ్బందీగా ఉంది. అట్లాంటి పెద్ద విఐపీస్కి ఉన్న గెస్ట్ హౌస్లు వీడియో తీయటం అంత మంచిది కాదు, అందుకోసమని నేను తీయలేదు. చెప్పాను కదా కల్పన గెస్ట్ హౌస్. అసలు ఈ శ్రీహరికోటలోకి ఎంటర్ అవ్వాలంటే లోపల పనిచేసే స్టాఫ్ రెఫరెన్స్ లేకుండా ఇక్కడికి ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టం. వచ్చిన వాళ్ళు ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ గెస్ట్ హౌస్లు ఉన్నాయి కదా, ఈ గెస్ట్ హౌస్లో ఏదో గెస్ట్ హౌస్ ఇస్తారు. ఒక రోజుకి 100 రూపీస్ నుంచి 150 రూపీస్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేయరు. శ్రీహరికోటలో ఉన్న లోపల అమ్మవారి టెంపుల్ ఇది, కామాక్షి అమ్మవారి టెంపుల్. లోపల అందరి దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయంట. మేమైతే ఇక టైం అయిపోతుందని చెప్పి లోపలికి వెళ్ళలేదు. పైగా ఎదురెండ్ అవడం వల్ల కెమెరాలో అంత క్లారిటీగా పడట్లేదు. లోపల ఏదో చండీ యాగం జరుగుతుంది. ఎందుకులే మళ్ళీ వెళ్ళి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఎందుకంటే గేట్లు కూడా వేసుకొని ఉన్నారు. సైడ్ గేట్ ఒకటి ఓపెన్లో ఉంది, కానీ మేము టైం సరిపోదని ఇక లోపలికి వెళ్ళడానికి సాహసం చేయలేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తానికి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ క్యాంటీన్, అంటే పనిచేసేవాళ్ళు కానీ లేదు ఆడ ఎవరన్నా గెస్టులు మాలాగా వస్తే వాళ్ళ కోసం అనమాట అది క్యాంటీన్. భోజనం అక్కడ 60 రూపీసే. ఇక టిఫిన్ కూడా ఉంటుంది. మేము బయటకు వచ్చేసాం. ఇక్కడ మీరు ఈ పరిసరాల్లో చూడవచ్చు ఫ్లేమింగో పక్షులు మరియు కొంగలు. కరెక్ట్ వీడియో తీసే టైంకి అక్కడ ఎవరు డిస్టర్బ్ చేశారు, అవి ఎగిరి వెళ్ళిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు, కానీ ఈ మధ్యకాలంలో చేయట్లేదంట. మరి అది ఎందుకు చేయట్లేదు అనేది తెలియదు. అయితే మీకు ఇప్పుడు వాటర్ లేకుండా డ్రైగా, ఇప్పటిదాకా డ్రైగా ఉన్న పులికాట్ సరస్సు చూశారు కదా, ఇప్పుడు చూడండి రీసెంట్గా పడిన వర్షాలకి సరస్సు మొత్తం నిండిపోయి రోడ్డు మీద కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. ఎంత డేంజరస్ పొజిషన్లో ఉందో. వర్షాకాలం ఆల్మోస్ట్ సరస్సు మొత్తం ఫుల్గానే ఉంటుంది, సమ్మర్లో మాత్రం డ్రై అయిపోద్ది. బైక్తో కూడా పట్రాంగం టెంపుల్ చూపించాను కదా, అక్కడి నుంచి షార్కి షార్ట్ కట్ 7 కిలోమీటరే బై వాక్. బైక్ వస్తే ఇప్పుడు ఆ వాటర్లో పట్టిన చేపలే ఇవన్నీ. నైట్ టైం డే టైం వ్యూ చూపించాం కదా, శ్రీహరికోట ఎంట్రన్స్ గేట్ ఎట్లా ఉంటుందో నైట్ టైం వ్యూ కూడా చూపిద్దామని వస్తుంటే ఈ ఫ్లెక్సీ ఒకటి పడింది, రోడ్లు వేస్తేనే ఓటు వేస్తామని. ఆ మాత్రం జనంలో మార్పు రావాల్సిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో. మనకేం కావాలో చెప్పకపోతే అర్థం కాదు. చూడండి
నైట్ వ్యూ ఎట్లా ఉంటుందో చూపించడానికి గేట్ ఎంట్రన్స్కి వచ్చేసాం. డే టైం చూశారు కదా, ఇప్పుడు నైట్ టైం కూడా వ్యూ చూడండి. మీకు అన్నట్టు మార్నింగ్ వీడియోలో నేను ఎంట్రన్స్ ఫస్ట్ గేట్ చూపించలేదు కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదే సెక్యూరిటీ చెక్ పాయింట్. పాస్ అనేది లేకుండా లోపలికి ఎంటర్ అనేది అవ్వటం అసాధ్యం ఇక్కడ. ఇదే సెక్యూరిటీ చెక్ పాయింట్. ఇది ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, ఇది నైట్ వ్యూ విత్ లైటింగ్, వాటర్ ఫౌంటైన్. ఎంత అద్భుతమైన వ్యూను. నైట్ వ్యూ బాగుంటుంది అని మా ఫ్రెండ్స్ అంటే ఇందులో పనిచేసే స్టాఫ్ వాళ్ళు అంటే నేను నమ్మలేదు, కానీ ఇక్కడికి వచ్చా చూస్తే చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో నైట్ వ్యూ విత్ వాటర్లో రిఫ్లెక్ట్ అవుతున్నట్టు ఇమేజ్. నైట్ వ్యూ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒకసారన్నా చూస్తే కానీ ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయలేరు. మరి ఇంతసేపు చెప్పాను, రాకెట్ లాంచింగ్ కూడా చూపించకపోతే ఎట్లాగా, అది కూడా చూడండి. అయితే రాకెట్ లాంచింగ్ మీరు స్వయంగా చూడవచ్చు, దానికి ఏ స్టాఫ్ రిఫరెన్స్ అవసరం లేదు. ఈ లాంచ్ వ్యూ గ్యాలరీ అని ఉంటుంది, అక్కడి నుంచి మనం చూడవచ్చు. దానికి మనం రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. అది స్టార్ట్ చేయడానికి అంటే రాకెట్ లాంచింగ్ ఉంది అని మనకు ముందుగానే న్యూస్ వస్తుంది కదా, ఆ న్యూస్ వచ్చినప్పుడు ఈ వీడియోలో ప్యాకేజెస్లో ఇస్తారు. మీరు ఆన్లైన్ అప్లై డీటెయిల్స్ అన్ని అంటే లాంచింగ్కి 7 days ముందు నుంచి సైట్ ఓపెన్ అయ్యిద్ది. మీరు అందులోకి వెళ్ళేసి మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంతో సాహసం చేసి లోపలికి ఎంటర్ అయ్యి మరీ తీసాము. ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నా కానీ గేట్ లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం అందరికీ దొరకదు. దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. ఆ విధంగా నేను లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం తిరిగి మీకు చూపించాను. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.